విశాఖ మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోటు కాలిన ఘటనలో బాధితులను పరామర్శించిన వైసీపీ టీడీపీ నాయకులు. అధైర్యపడద్దు, అండగా ఉంటామని భరోసానిచ్చిన ఎమ్మెల్యే వాస్పల్లి, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. విద్యావంతుల్నే తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించామన్న జై భారత్ అధ్యక్షులు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై కట్టుబడి ఉన్నామన్న లక్ష్మీనారాయణ. సామాజిక బాధ్యతలో భాగంగా జాబ్ మేళా నిర్వహించిన విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్. 40 కంపెనీల భాగస్వామ్యంతో 3000 మందికి ఉపాధి కల్పించామన్న నిర్వాహకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖ సాగర్ తీరం దరి బోట్లో పేలిన సిలిండర్ కారణంగా ప్రమాదానికి గురైన కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న మత్స్యకారులను దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. శనివారం దక్షిణ ఎన్నికల పరిశీలకులు శ్రీవాత్సవ్తో కలిసి కేజీహెచ్ కు వెళ్లారు. చికిత్స పొందుతున్న మత్స్యకారులను జరిగిన ప్రమాదాన్ని గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాస్పల్లి మాట్లాడుతూ, స్థానిక మత్స్యకారులు కానప్పటికీ తాను ఒక మత్స్యకారుడిగా ఇక్కడికి రావడం జరిగిందన్నారు. మెరుగైన వైద్యంతో పాటు వారి కుటుంబ సభ్యులకు వసతి, నాణ్యమైన భోజనం తానే అందిస్తానని తెలిపారు. అధైర్యపడకుండా ఉండాలని, ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకునేలా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. లక్షలు ఇస్తామన్నారు. మీకు ఒక వ్యక్తి మించి 10 లక్షల వస్తారు. ఓకే, చేయిస్తాను. మత్స్యకారుల జీవన పరిస్థితులపై ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వహిస్తోందంటూ విశాఖ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బోటు కాలిన ఘటనలో బాధితులను శ్రీభరత్ గండిబాబ్జీతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నిన్న సాయంత్రమే మీ అందరికీ ఈ బ్యాడ్ న్యూస్ అందరికీ వచ్చి ఉంటుంది. వీళ్ళు ఫిషింగ్కి వెళ్ళిన ఒక బోట్లో 9 మంది మత్స్యకారుల దగ్గర ఇంజిన్ కాలిపోవడం వల్ల అక్కడ ఏదో బ్లాస్ట్ లాగా జరిగిందంట. ఆ బర్న్స్లో 9 మంది ఫిషర్మెన్ అందరూ బాగా డ్యామేజ్ అయ్యారు. ప్రత్యేకంగా వాళ్ళల్లో 5గురికి చాలా సీరియస్ బర్న్స్ అయినాయి అన్నారు. ఇవాళ మేము వాళ్ళని విజిట్ చేసి అసలు వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది అని చెక్ చేయడానికి కేజీహెచ్ హాస్పిటల్కి గండిబాబ్జీ గారు నేను రావడం జరిగింది. అయితే లోపల ఐసీయూలో లిమిటెడ్గా మా లీడర్ మమ్మల్ని అలోయలు చూస్తే ఇద్దరికి 68% బర్న్స్, ఒకరికి 80% పైగా బాడీ బర్న్స్ ఉండి చాలా బ్యాడ్గా ఉన్నారు. అంటే బాడీ ఫంక్షన్స్ కూడా ఇంకా అంటే యూరిన్, ఫుడ్, గ్లూకోజ్ కూడా అంతా డైరెక్ట్గా పైప్ ద్వారానే అందజేస్తున్నారు. అయితే ఇంకా వాళ్ళు వెంటిలేటర్ సపోర్ట్కి వెళ్ళలేదు. కానీ 80% ఉన్న వాళ్ళకి కొంచెం రిస్క్ చాలా ఎక్కువ. వాళ్ళు ఫుల్ రికవరీ చేస్తారా లేదా అనేది డాక్టర్ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. బట్ మిగతా 2 రికవరీ చేసే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి. మిగతా 6 ఈ ఐసీయూలో కాకుండా బర్న్స్ వార్డులో ఉన్నారు, వాళ్ళని కూడా విజిట్ చేస్తాము. అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో తెలియదు. ఫిషర్మెన్ మత్స్యకారులు వాళ్ళు ఏదైనా మెసేజ్ పెట్టారా యాక్సిడెంట్ అయిందని, లేకపోతే చుట్టుపక్కల ఏదైనా బోట్ నుండి పెట్టారో తెలియదు. కానీ కోస్ట్ గార్డ్ వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళ బోట్లో ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం వల్ల కొంతవరకు వీళ్ళని ఇప్పుడు దాకా కాపాడుకోగలిగాము. ఇవాళ కేజీహెచ్లో కూడా మీకు ఏదన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటే కాదంటే మేము పూర్తిగా ఏం సేవలు కంటే అందజేస్తున్నారని చెప్పారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఆ 80% ఉన్న వాళ్ళు కూడా బతకాలని భగవంతుడికి నేను కోరుకుంటున్నాను. ఏంటంటే మంచి మెడికల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత ఒక్కొక్కరి పరిస్థితి బట్టి ఏం చేయాలనేది మేము కూడా ఫస్ట్ ప్రభుత్వాన్ని అడుగుతాము. ప్రభుత్వం చేసిన దాన్ని బట్టి ఏదైనా గ్యాప్ ఉంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ గతంలో కూడా మత్స్యకారు బోట్లు కాలిపోయినప్పుడు స్వతహాగా మా పార్టీ తరపు నుంచి, దాని తర్వాత జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ కూడా అట్లాంటిది ఏదైనా నష్టపరిహారం ప్రభుత్వం ఇచ్చినప్పుడు గ్యాప్ వస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా చేస్తారని నేను నమ్ముతున్నాను. 14 నుంచి 19 మత్స్యకారులకి కావాల్సింది ఏంటి? కొత్త బోట్లకి లోన్ కావాలి, వలలు కొనుక్కోవడానికి ఏదైనా సబ్సిడీలు కావాలి. ఇట్లా మనం ఆలోచించి వాళ్ళ వృత్తి ప్రకారం మనం వాళ్ళకి సపోర్ట్ చేసాము. డబ్బులు ఇచ్చడం వల్ల దాన్ని వాళ్ళ వృత్తికి సరిగ్గా అది సరిపోతుందా లేదా అనేది ప్రభుత్వంలో ఒక ఆలోచన లేదు. ఇంకొకటి వాళ్ళ వృత్తి మీద ఆలోచన కూడా ప్రభుత్వంలో లేనట్టే కనపడుతుంది. ఇప్పుడు ఆ ఫైబర్ బోట్లలో కానీ చిన్న జీపీఎస్ ట్రాకర్ పెట్టుంటే వాళ్ళు 48 గంటలు అలా తప్పిపోయే పరిస్థితి ఉండేది కాదు. వెంటనే వెళ్ళి వాళ్ళని ట్రాక్ చేయగలుగుతాం. పెద్ద బోట్ల మీద జీపీఎస్ ట్రాకర్ ఉండడం వల్ల ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా వీళ్ళు దొరికారు. ఒకవేళ ఇది కూడా జీపీఎస్ లేకపోతే
వాళ్ళు కోస్ట్ గార్డ్ వాళ్ళకి అటెండ్ అవ్వకపోతే అక్కడే వాళ్ళు బహుశా చనిపోయి ఉండేవారని. సో టెక్నాలజీ ఇంకా డెవలప్మెంట్ చేయాలి. ఇక్కడ కోస్ట్ గార్డ్ని మనం కూడా మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ని బలపరచాలి. రిపోర్ట్ చేసుకోవడానికి ఏదైనా మనం అండగా వాళ్ళకి నిలబడగలిగితే, ఎందుకంటే పెట్టుబడులు కొన్నిసార్లు కొత్త బోటుకి 60 లక్షలు 80 లక్షలు అవ్వచ్చు. ఒక మెకనైజ్డ్ బోట్ అంటే రిపేర్ చేయడానికి 5-10 లక్షలు అవ్వచ్చు. 5-10 లక్షలకి వాళ్ళకి లేకపోతే వాళ్ళు అట్లాగే నడుపుతూ ఉంటారు. బహుశా ఈ ఇంజిన్కి కూడా అట్లాంటి ప్రాబ్లం ఏదో ఉండుంటుంది. సో ఇట్లాంటి ఆలోచన అనేది లేదు. హనుమకొండకు చెందిన దేవోజు శరత్ బాబు తనను వేధిస్తున్నారంటూ చినముషిడివాడకు చెందిన విజ్ఞాన రమాదేవి విచారాన్ని వ్యక్తం చేశారు. డాబా గార్డెన్స్ లో గల ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడుతూ తన స్వస్థలం అంబాజీపేటని విడాకులు తీసుకుని ఒంటరిగా జీవనం సాగిస్తున్నట్టు పేర్కొన్నారు. మ్యాన్ పవర్ సప్లయర్స్ ఏజెన్సీ నిర్వహిస్తున్న హనుమకొండకు చెందిన దేవోజు శరత్ బాబు 2006లో చాట్ ద్వారా తనకు పరిచయమారని తెలిపింది. ఇద్దరం 2006 నుంచి ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పటికీ అన్ని విషయాలు షేర్ చేసుకునేవారమని తెలిపారు. 2019లో మెసెంజర్ ద్వారా పెళ్లి చేసుకుంటానని అడగ్గా పెళ్లికి తాను నిరాకరించినట్టు చెప్పారు. శరత్ బాబు స్నేహితుడు స్థానిక జనసేన నాయకుడు నుర్జోగి లవరాజు ఫోన్ చేసి ఇష్టానుసారం తిడుతున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లినా ఫిర్యాదు తీసుకోవడం లేదని, సైబర్ క్రైమ్ స్టేషన్ కు కూడా వెళ్లినా న్యాయం జరగలేదని వాపోయారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను తను చాలా ప్రేమించాను. అలా అని తనకి నన్ను పెళ్లి చేసుకోమని నేను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. తను ఫోన్ చేస్తాడు, మాట్లాడతాడు. 2011లో మాత్రం తను కొంచెం హర్టింగ్గా బిహేవ్ చేశాడు. నాకు ఇంక ఫోన్ చేయొద్దు అని చెప్పాను. అయినా సరే తను 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో ఎప్పుడొకప్పుడు ఫోన్ చేసేవాడు. నేను మరలా పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నానని కూడా అతనికి చాలాసార్లు చెప్పాను. అతను ఫ్రెండ్లీగా ఉండేదాన్ని, అన్ని విషయాలు చెప్పేదాన్ని. 2019లో తను ఒక మెసెంజర్ క్రియేట్ చేసి సడన్గా నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. తను ప్రేమిస్తున్నానని, నన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. నేను ఏమీ సమాధానం చెప్పలేకపోయాను. తనకి కోపం వచ్చిందంట. కోపం వచ్చి నేను పెళ్లి చేసుకోకుండా ఏదో చేశాడంట. నాకు గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. సో అతన్ని గురించి ఎంక్వైరీ చేసుకుంటే నేను వెళ్ళినప్పుడు అతను నాకు పరిచయం అయినప్పుడు లండన్లో పనిచేసేవాడు. అక్కడే వర్క్ చేస్తున్నానని చెప్పాడు. కానీ అతను లండన్లో పనిచేయడం లేదు, హనుమకొండలోనే ఉంటున్నాడు. అతను ఏం చెప్పాడంటే అతని పేరెంట్స్కి ఇష్టం లేదు, నాకు చాలా పెద్ద ఏజ్డ్ కొడుకున్నాడు. సో పెళ్ళి అయిపోయింది కాబట్టి, అబ్బాయికి కూడా పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడాడు. పెయ్యల అరుణ ఆవిడ పేరు, మా పెద్దనాన్నగారు కోడలు. ఆవిడతో కలిసి లేనిపోయిన అబద్ధాలన్నీ చెప్పి నా సొంత ఊర్లో నేను ఆన్లైన్లో ప్రాస్టిట్యూషన్ చేసి బ్రతికాను వైజాగ్లో అని చెప్పేసి, అంతేకాదు ఆన్లైన్లో నేను చాలామందిని మోసం చేశానని ఆ ఊర్లో చాలా రకాల రూమర్స్ ఆవిడతో కలిసి క్రియేట్ చేశాడు. దానివల్ల నాకు ఎన్నుకునే నాయకుల విషయంలో ఓటర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని, విద్యావంతులను, నాయకత్వ లక్షణాలు ఉండే నాయకులను ఎన్నుకోవాలని జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. విశాఖలోని అక్కైపాలెంలో పార్టీ కార్యాలయంలో నేడు తొలి విడత అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హక్కులను సాధించుకునే దిశగా జై భారత్ పార్టీ అభ్యర్థులందరూ నిష్పక్షపాతంగా పోరాడతారని తెలిపారు. విద్యావంతుల నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న వారిని, ప్రశ్నించే తత్వం ఉన్న వారిని తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నామని తెలిపారు. కావచ్చు, జై భారత్ నేషనల్ పార్టీ ఏదైతే డిసెంబర్ 22న విజయవాడలో కార్యక్రమాలు మొదలుపెట్టామో, సుమారుగా 3 నెలలు పూర్తి చేసుకున్న జై భారత్ నేషనల్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 6 లోక్సభ నియోజకవర్గాల్లోనూ, తర్వాత 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను ఈరోజు ఫైనల్ చేశాం. ఇది లిస్ట్ 1. ఆ తర్వాత ఉగాది రోజున మిగతా లిస్టు అనౌన్స్ చేస్తాం. అంటే చాలామంది రాష్ట్రంలో జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా యువతరం, మహిళలు, ఆ తర్వాత బాగా చదువుకున్న వాళ్ళు కూడా పరిస్థితుల్లో మార్పు రావాలి, ఎప్పుడు చూసినా 2 పార్టీలేనా, వేరే థర్డ్ ఆల్టర్నేటివ్ లేదా అన్న విషయాన్ని తీసుకొని అనేక మంది ముందుకు రావడం జరిగింది. తర్వాత మా దాంట్లో ఒక క్యాండిడేట్ సెలక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని చైర్మన్ శ్రీ జగన్ గారు ఈరోజు కొన్ని పరిస్థితుల వల్ల వారు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. దానితో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సీట్లు తీసుకుంటే మొదటి లిస్టులో అరకు, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు మరియు హిందూపూర్
ఇక్కడ లోక్సభ అభ్యర్థులను మొదటి లిస్టులో రిలీజ్ చేయడం జరుగుతోంది. ఆ తర్వాత కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా జై భారత్ నేషనల్ పార్టీ లోక్సభ సీట్లకి క్యాండిడేట్స్ను అభ్యర్థులను నిలబెడుతున్నాం. ముఖ్యంగా ఈ ఫస్ట్ లిస్టులో మెదక్, మల్కాజిగిరి, నాగర్ కర్నూలు ఈ 3 లోక్సభ నియోజకవర్గాల్లోంచి అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతోంది. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీకి వస్తే 48 అసెంబ్లీ సీట్లకు మొదటి లిస్టులో అభ్యర్థులను ఫైనలైజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మీరు చూసుకుంటే అన్ని జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, తర్వాత కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి ఈ అన్ని జిల్లాల్లోనూ మొదటి లిస్టులో క్యాండిడేట్స్ను మేము ఈరోజు ప్రకటిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మీరు చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 16 మంది ఉన్నారు. మా 48 క్యాండిడేట్లలో 16 మంది పీజీ, ఆ తర్వాత 11 మంది గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్ 2, ఆ తర్వాత మిగతా ఇతర క్వాలిఫికేషన్లు ఉన్నవాళ్ళు. సాధారణంగా మిగతా పార్టీలన్నీ కూడా వాళ్ళ క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు కులాలు ఆ విధంగా డిక్లేర్ చేసేవాళ్ళు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ మా క్యాండిడేట్స్ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు విద్యార్హత ఏంటి అన్నది కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ తర్వాత సరాసరి వయస్సు మీరు తీసుకుంటే 39 సంవత్సరాలు. ఈ 48 క్యాండిడేట్ల యొక్క సరాసరి వయస్సు తీసుకుంటే అది 39 సంవత్సరాలు. అంటే మా దాంట్లో 68 సంవత్సరాలు ఒక ఆయన వెంకటగిరి నుంచి వారు ఉన్నారు, వారు 68 ఇయర్స్. ఆ తర్వాత 28 సంవత్సరాల వాళ్ళు 3-4 ప్రజల్లోకి జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ఎజెండాను తీసుకువెళ్ళి ఆ ఎజెండా ద్వారా ప్రజల యొక్క మన్నలను పొందడానికి మేము ప్రయత్నిస్తున్నాం. విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యూత్ విభాగ ఆధ్వర్యంలో నేడు నగరంలోని యువతకు బాసటగా జాబ్ ఫెయిర్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సుదర్శన్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యూత్ విభాగ అధ్యక్షురాలు దివ్య అభిలాష్ మాట్లాడుతూ దాదాపుగా 40 కంపెనీలు ఈ జాబ్ ఫెయిర్ కార్యక్రమంలో భాగస్థులయ్యారని తెలిపారు. 3000 మంది యువత ఒక్కరోజు జరిగిన మేళాలో పాల్గొని తమ భవితకు అనుకూలమైన ఉపాధిని పొందారని వెల్లడించారు. ముఖ్య అతిథి విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సుదర్శన్ మాట్లాడుతూ 1931లో ప్రారంభమైన విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సామాజిక బాధ్యతలో భాగంగా జాబ్ ఫెయిర్ ను నిర్వహించినట్లు తెలిపారు. వ్యాపార వాణిజ్య కార్యకలాపాలలో దిశానిర్దేశాలు చేస్తూ నగరంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లక్ష్యమని తెలిపారు. For this wonderful job fair. When she took the proposal, we were all little apprehensive, but see today, congratulations to you and India and team. We hope and pray the efforts they are doing today to fulfill the dreams and aspirations of the youth and their parents will be a big success and a blessing to them in the days to come. So glad and happy, I tell you. And when I came here outside, so many people are standing. I felt little guilty that so many people are standing, but I told them that to allot a different time so that too much rush is not there. And I really excited to see the people who are participants here and also the companies. Hopefully this is a starting platform which will be continued by the VCCI Youth Wing every year. Maybe if possible sector-wise also I would like to consider. And I wish all the best to everyone. And one more thing, don't be panic or don't rush yourself to trouble the people who are sitting in the cabins. So try to maintain a little more sophistication in approaching to the stall where you want. And we assure you that the team of VTL members will assist you and make sure that you are at least registered in the company whom you desire to be appearing for an interview. Thank you. It gives me a real great pleasure to be here on this, it's like you call it a vocational or a job-oriented service. Though the youth wing has started only 4 or 5 years back, we never expected, as our past president Mallika Saraya said,
in 2019 Youth Wing was formed, and we expected something to come up which will be useful to the society and, as the President said, as a social responsibility. But today I could see from our President Divya, really kudos to Divya, the way she has conducted today, it is really immensible. And I hope all the participants today, those who are coming to secure the jobs and everything, they will be going in return, they will be returning happily, that which creates a great momentum to the youth wing. I wish all the success to the present entrepreneurs and also job seekers. ఇక్కడ యూత్ మేము వైజాగ్ చేంబర్లోని బిజినెసెస్ అందరికీ మెంబర్షిప్ ఇస్తాము. అండ్ ఈ మెంబర్స్ అందరికీ మేము చేసేది ఏంటంటే వాళ్ళ నీడ్, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అన్నీ కనుక్కొని దాన్ని ఎలా అడ్రస్ చేయాలో వర్క్ చేస్తాము. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఒక మన వైజాగ్లో కానీ ఎక్కడైనా సరే బిజినెసెస్కి ఈజ్ ఎంప్లాయ్మెంట్ అండి. గెటింగ్ అ గుడ్ టాలెంటెడ్ ఎంప్లాయీ ఈజ్ ఆల్వేస్ అ నెవర్ ఎండింగ్ హంట్. ఎప్పుడు అది కంపెనీస్ గ్రో అవుతుంది కొద్ది అలాగా మనం మంచి ఎంప్లాయీస్ని ఎతుకుతూ ఉంటాము. ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అని మనం గుర్తించి ఈ జాబ్ ఫేర్ అనేది చేయడం జరిగింది. ఐడియా సింపుల్ అండి. బెస్ట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ వైజాగ్ అందరినీ తీసుకొచ్చి బెస్ట్ టాలెంట్ అందరూ వైజాగ్లో ఉన్న టాలెంటెడ్ యూత్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద పెడుతున్నాం, అండర్ వన్ రూఫ్. వీఆర్ సెయింగ్ ఎంప్లాయర్స్ అందరికీ మీకు మంచి ఎంప్లాయీస్ ఇస్తాము, జాబ్ సీకర్స్ ఉన్నారు, మీట్ దెమ్ హియర్. నార్మల్గా ఏమవుతుందంటే ఎంప్లాయర్స్ కంపెనీస్ అందరూ కాలేజెస్కి రిక్రూట్మెంట్ డ్రైవ్ అని కాలేజ్ వెళ్తూ ఉంటారు. ఇలాగే మన జాబ్ సీకర్స్ కూడా కంపెనీస్కి ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇవన్నీ ప్రాసెస్ మనం సింప్లిఫై చేయడం కోసం ఈ జాబ్ ఫేర్ అన్నీ ఒక ప్లాట్ఫామ్ మీద ఒక అండర్ వన్ రూఫ్ పెడదామనేసి ప్లాన్ చేసి ఈ ఈవెంట్ చేశామండి. అలాగే మాకు ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే మన 40 కంపెనీస్ పార్టిసిపేట్ చేశాయండి. ఆల్ టాప్ కంపెనీస్ ఆఫ్ వైజాగ్ ఆర్ హియర్. ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, హోటల్ ఇండస్ట్రీ, నేమ్ ఇట్ అండ్ యూ హ్యావ్ ఇట్ హియర్. అండ్ వీళ్ళందరి నుంచి ఇవాళ ఆల్మోస్ట్ 1000 జాబ్ ఓపెనింగ్స్ వీళ్ళు ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు ఇవాళ. సో ఇది ఈ రిక్వైర్మెంట్ కానీ మీట్ అయితే మనం చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది త్రూ VCCI. ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ VCCI ఆల్సో. One of the oldest organizations, ఇది 1931లో ఎస్టాబ్లిష్ అయ్యింది. And it has been serving the society, especially the business community, through and through from all sectors. Okay, let it be shipping, stevedoring, IT, other services, logistics, etc. and all that. And mainly because of the connection between the services to be provided from the government side, whatever business facilities are required were represented by the VCCI. Today, we embark on a larger social responsibility which we have taken up, okay, whereby we are communicating to the public at large of Visakhapatnam, and this is done extremely well today by launching a job fair by the youth wing headed by its president, a dynamic young lady, Divya Abhilash. And this is going to go a long way because of the fact that the need of the hour is to address the need of the youth of Vizag, and this particular platform has been doing justice to this particular aspect. I wish the youth wing a very successful event and continue to do so on a yearly basis. Thank you very much. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రజలు వైఎస్ఆర్సీపీ పాలనకు మద్దతిస్తున్నారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. గడప గడపకు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కైలాసగిరి, విశాలాక్షి నగర్ తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేసి నిరుపేదలకు మరింత అనుకూలమైన పాలనను అందించామని తెలిపారు. ప్రచారంలో భాగంగా మహిళలు తమను ఆదరించే విధానం చూస్తుంటే 100% గెలుస్తామనే నమ్మకం కలుగుతోందన్నారు. గత 4 నెలలుగా చేసిన పాలనను చూపిస్తూ ఓటర్ను అభ్యర్థిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాటలే తప్ప చేతలు లేవని ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన నిష్పక్షపాత పాలనే తమ ప్రచార ఆయుధమన్నారు. ఈరోజు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 17వ వార్డులో ఈరోజు గడప గడపకి పాదయాత్ర చేస్తూ ఉన్నాం.
ఈరోజు మనందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఇక్కడ అభివృద్ధి అన్నీ కూడా చెప్పుకుంటూ మొత్తం ఇంటింటికి కూడా తిరుగుతా ఉన్నాం. చాలా అద్భుతంగా రెస్పాన్స్ ఉంది. చాలా సంతోషంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ఇది అఫీషియల్ ఏరియా, ఇదంతా కూడా సెక్టార్ 8 ఇది. సెక్టార్ 8లో కూడా ప్రతి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ ఒకటి చెప్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉన్నాం మేము, ఇక్కడ రోడ్లు బాగున్నాయి, కాలువలు బాగున్నాయి, శానిటేషన్ బాగుంది, ఏ రోజు నీటి సమస్య లేదు, అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ పార్కులు కానీ ఐలాండ్స్ కానీ బాగా అభివృద్ధి చేశారు. రోడ్లు పక్కన డివైడర్స్ కానీ, రోడ్ల మధ్యలో రోడ్ల పక్కన ఫుట్పాత్లు కానీ బాగా చేశారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చాలా బాగుంటుంది. బీచ్ రోడ్ కూడా చాలా అభివృద్ధి చేశారు. తొందరలో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అయిపోతుంది. అదేవిధంగా మంచినీటి సమస్య కూడా పూర్తి స్థాయిలో చాలా సంతోషంగా ఉన్నాం మేము అందరం కూడా. అంచేత మాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ కావాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటా ఉన్నారు. మేము డెఫినెట్గా ఇక్కడ ఈసారి మన విశాఖపట్నంలో అన్ని సీట్లు మనం గెలుచుకోబోతా ఉన్నాం. ఈసారి అదేవిధంగా తూర్పులో కూడా మంచి మెజార్టీతో ఈసారి గెలుచుకోబోతా ఉన్నాం. ఎందుకంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాల వలన ప్రజల్లో వచ్చిన స్పందనగా మనందరం కూడా తెలియజేయచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు లబ్ధి చేకూరింది. ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో కూడా లబ్ధి చేకూరింది. అది డెఫినెట్గా మాకు మంచి చేకూరుస్తుందని కూడా నేను తెలియజేస్తూ, రాష్ట్రంలో కొత్త ట్యాక్స్ అమలవుతోందని, చివరికి ఎన్నికల్లో నిలబడే వైసీపీ అభ్యర్థులు కూడా ప్రజల సొమ్ము, వ్యాపారుల సొమ్ము బలవంతంగా తీసుకుని ఆ సొమ్ముతో ఎన్నికల్లో నిలబడాలని ఆలోచన చేస్తున్నారంటూ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా దోపిడీ పద్ధతులను వైసీపీ అవలంబిస్తోందన్నారు. ఎన్నికల్లో నిలబడుతున్న అభ్యర్థులు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వ్యాపారులను బెదిరిస్తున్నారని, వారి నుంచి కోట్లలో సొమ్మును లాక్కుంటున్నారని విమర్శించారు. అదే సొమ్ము ఎన్నికల్లో పంచిపెడుతున్నారని విమర్శించారు. మళ్లీ ఇదే ప్రభుత్వం వస్తే జే ట్యాక్స్, వైసీపీ ఎమ్మెల్యే ట్యాక్స్ అనే 2 ట్యాక్సులు కట్టుకుని జీవనం సాగించాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఉన్నప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కూటమి అభ్యర్థుల్ని ఏ విధంగా నైతికంగా దెబ్బతీయాలనేటువంటి వ్యవహారంలో అధికార వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర పన్నుతా ఉంది. ఎన్నో ఏళ్లగా ధర్మశ్రీ డిమాండ్ చేస్తే ఇవ్వలేదని సాకుతో జిఎస్టీ అధికారుల్ని రైడింగ్ పంపించి వ్యాపారం మీద రైడ్ చేయించి కేసు పెట్టించే క్రమంలో సాక్షాత్తు జిఎస్టీ చట్టాన్ని పార్లమెంట్లో చేసిన దాంట్లో రాజ్యసభ సభ్యుడిగా సీఎం రమేష్ గారు ఉన్నారు. చట్టం గురించి, చట్టం అమలు గురించి జిఎస్టీ కనుక ఎక్కడైనా ఎవరైనా కట్టలేని పక్షంలో వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు చేపట్టాలో తెలిసినటువంటి వ్యక్తి సీఎం రమేష్ గారు. అలాంటిది అక్కడ వచ్చేటువంటి అధికారులతో మీరు చట్టపరంగా చర్యలు చేపట్టండి, కనీసం నోటీసులు జారీ చేయకుండా మీరు అర్ధాంతరంగా వ్యాపారస్తుల మీద ఇలాగా అధికార పార్టీ ఎమ్మెల్యే చెందినటువంటి ధర్మశ్రీ యొక్క సిఫార్సు మేరకు మీరు ఇలాగ రైడ్లు చేయడం అనేది దుర్మార్గం అని చెప్పి అక్కడ ప్రశ్నించడానికి వెళ్తే నిన్న ధర్మశ్రీ ఏమంటాడండి, రాయలసీమ నుంచి వచ్చారా అంటాడు. వీళ్ళ ముఖ్యమంత్రి ఏ జిల్లా చెందినటువంటి వాడు? జగన్మోహన్ రెడ్డి రాయలసీమ చెందినటువంటి వాడు కాదా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి విజయమ్మ గారు విశాఖ పార్లమెంటరీగా పోటీ చేసినప్పుడు అప్పుడు ఏమైంది మీ బుద్ధి? ఇవాళ మీకు రాయలసీమ వాసి నాన్లాగైనటువంటి పదాన్ని ఇవాళ సీఎం రమేష్ గారిని ఉచ్చరించడం అనేది, ఆపాదించడం అనేది ఎంతవరకు సమంజసం? ధర్మశ్రీ కుటుంబాల యొక్క అవినీతి చరిత్ర లోతుల్లోకి వెళ్తే ధర్మశ్రీకి డిపాజిట్లు కూడా రావు. ఇవాళ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంటుకు ప్రత్యేక మేనిఫెస్టోను శ్రీ భరత్ విడుదల చేశారు. విశాఖ పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి ఈ సందర్భంగా మాట్లాడుతూ పొత్తు గెలవాలి, పాలన మారాలి అనే నినాదంతో మేనిఫెస్టో రూపొందించామన్నారు. 5 సంవత్సరాల రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడిచిందని విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రాజకీయ నాయకులు ప్రశ్నించే హక్కును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్రమంగా జైల్లో పెట్టించారని విమర్శించారు. అంతకంటే అద్భుతమైన విజయాలు సాధిస్తామని నమ్మకంతో ఈరోజు మేము కలుసుకోవడం జరిగింది. సమన్వయ కమిటీ ఈరోజు సమాయత్తమై భవిష్యత్ సంబంధించిన అనేక కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. అంతేకాకుండా పెద్దలు చెప్పారు ఎన్ని అరాచకాలు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. విశాఖపట్నం సంబంధించి అనేక ప్రభుత్వ ఆస్తులను కూడా తనఖా పెట్టిన సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మద్యం మాఫీ చేస్తానని చెప్పి
అంచెలంచెలుగా చేస్తామని చెప్పారు. అదే మద్యాన్ని 20 సంవత్సరాల పాటు ఫ్యూచర్ ఇన్కమ్ కింద చూపిస్తూ ఇక్కడ ఆస్తులు తనఖా పెట్టి అప్పు తెచ్చిన వైనం, ఇలాంటివి అనేక అంశాలు ప్రజల దృష్టిలోకి తీసుకువెళ్ళి కబ్జాలకు సంబంధించి కానివ్వండి, దోపిడీలకు సంబంధించి కానివ్వండి, అనేక సంఘటనలు ప్రజల దృష్టిలో తీసుకువెళ్ళి ఈ ఓటుకి మేము అభ్యర్థించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి తప్పకుండా ఈ మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో భరత్ గారు అత్యధిక మెజార్టీతో గెలవడమే కాకుండా 7 నియోజకవర్గాల్లో కూడా మా అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచేటట్టు మేము కృషి చేస్తామని, ముఖ్యంగా పెన్షన్ డోర్ డెలివరీ చేయడానికి ఇబ్బందులు పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖు నుంచి చేసిన నాటకాన్ని మీ దృష్టికి తీసుకురావాలండి మీడియా ద్వారా. ఎందుకంటే పెన్షన్ డ్రామాకి తెరదించాలి. ప్రతి సంవత్సరం కూడా పెన్షన్ ఏప్రిల్లో 4వ తారీఖున ఇచ్చారు. ఎందుకంటే ఏప్రిల్ ఇయర్ ఎండింగ్ 31 మార్చ్ సెలవు కాబట్టి 1వ తారీఖు బ్యాంకులన్నీ క్లోజ్ కాబట్టి 2వ తారీఖు డబ్బులు డ్రా చేసుకుని 3వ తారీఖు సాయంత్రం నుంచే డెలివరీ చేశారు. కానీ 1వ తారీఖు ఉదయం నుంచే ఈ రోజు ఉదయం తలుపు కొట్టి చిక్కటి చిరునవ్వులతో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇవ్వడం లేదని చెప్పి కథలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ పేరు నాని గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే రకరకాల కథలు చెప్తున్నారు. బొత్స సత్యబాబు గారు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 22లోనే జూలై 22లోనే ఎన్నికల కమిషన్ చెప్పింది వీళ్ళు వాడొద్దని. చెప్పినప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకోమంటే చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఒక మాట అనలేదండి. ఈ గవర్నమెంట్ కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ మంత్రులు కానీ ఎలక్షన్ కమిషన్ ఇటువంటి నిబంధన ఎలా చేస్తుంది, ఆ వృద్ధులు చచ్చిపోతున్నారన్న మాట ఎలక్షన్ కమిషన్ మీద అనమనండి. అనలా. చంద్రబాబు నాయుడు గారు డౌన్ డౌన్ అని చెప్పి మంచాల మీద ఊరేగిస్తారు. ఎప్పుడు ఊరేగిస్తారంటే 1వ తారీఖుని 2వ తారీఖుని. గతంలో ఎప్పుడైనా 1వ తారీఖు 2వ తారీఖు మీరు పెన్షన్లు ఇచ్చారు? ఏప్రిల్ 1, 2, ఏప్రిల్ 4 ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వచ్చే సంవత్సరం డెఫినెట్ గా మే నెల మాత్రం 1వ తారీఖున అందరికీ పెన్షన్లు అందేటట్టు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఎన్నికల కమిషన్ రిక్వెస్ట్ చేస్తుంది. డెఫినెట్ గా అందుతాయి. కాబట్టి పెన్షన్ల ఇష్యూ అనేది ఒక భూతంగా చూపించి డ్రామాకి తెరదించేస్తాం. ఇప్పుడు మేము ఇంత పనిచేసి గెలిచిన తర్వాత రేపు ప్రయాణం కూడా ఒక ముళ్ళ కిరీటం లాగా ఉంటుంది. ఎందుకంటే 10 లక్షల కోట్ల అప్పులు రాష్ట్రంలో దాటిపోతే రాష్ట్రాన్ని ఎట్లా పాలిస్తాము? ఇక్కడ అభివృద్ధి చేయాలన్నా డబ్బులు కావాలి, పోలవరం పూర్తి చేయాలన్నా డబ్బులు కావాలి, ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా విశాఖ నగరంలో ఈ రాష్ట్ర డబ్బులు సరిపోవు. కాబట్టి మనకి కేంద్ర ప్రభుత్వం కావాలి. భవిష్యత్తులో కూడా ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ లెడ్ ప్రభుత్వం కేంద్రంలో వస్తుందని బలంగా నమ్ముతున్నాం. కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతో పొత్తుల్లోకి వెళ్ళాము. ఆ పొత్తు రూపంలో ఇవాళ సీట్స్ అన్ని అనౌన్స్ చేసినప్పుడు లాస్ట్ లిస్టులకు వచ్చేసరికి ఆశావాదులు ఎక్కువ మంది ఉంటారు. 3rd లిస్ట్లో 4th లిస్ట్లో డెఫినెట్ గా కొంత ఫ్రిక్షన్ అయితే ఉంటుంది. కానీ మాకు టైం ఉంది కాబట్టి అన్ని మేము సర్దుబాటు చేసుకుని తప్పకుండా ముందుకు వెళ్తాము. ఇవాళ ఉన్న కొన్ని డిస్టర్బెన్సెస్ చాలా త్వరలో సెట్ అయిపోతాయి. అయితే ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. మేము అందరం టీమ్గా ఇక్కడ పనిచేసి విశాఖపట్నం గతంలోనే మేము 4 ఎమ్మెల్యేలు గెలిచాం. కాబట్టి సొంతంగా వెళ్ళినప్పుడు అప్పుడు జనసేన సెపరేట్గా పోటీ చేసింది, బీజేపీ సెపరేట్గా పోటీ చేసింది. ఇవాళ కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి 7 మంచి మెజారిటీతో గెలుస్తామని బలంగా నమ్ముతున్నాం. ఓటర్లను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇవాళ మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి. మీ విశాఖ నగర అభివృద్ధి గురించి మీరందరూ ఆలోచించండి. బీసీ హాస్టల్ విద్యార్థులను 6వ సెమిస్టర్ పూర్తి కాకముందే హాస్టల్ నుంచి పంపివేయడం ఆపాలని ప్రగతిశీల విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నాను చేపట్టారు. బీసీ కాలేజీ హాస్టల్ విద్యార్థులను తమ డిగ్రీ పూర్తి కాకముందే వార్డెన్స్ హాస్టల్ నుంచి పంపిస్తున్నారని వారు ఆరోపణలు చేశారు. ఇంటర్న్షిప్ కి వెళ్లకుండా హాస్టల్లో ఉండటమో బయట తిరగటమో చేస్తున్నారని చెప్తూ బలవంతంగా ఖాళీ చేయించడం సరికాదన్నారు. డిగ్రీ సర్టిఫికేట్ పొందాలంటే 6వ సెమిస్టర్ లో ఇంటర్న్షిప్ ను పూర్తి చేయాలని దూర ప్రాంతాల నుంచి వచ్చి హాస్టల్స్ లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులను అర్ధాంతరంగా వెళ్లిపోమంటే ఇంటర్న్షిప్ కి వెళ్తున్న విద్యార్థులు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. అధికారులు తక్షణమే స్పందించి హాస్టల్ విద్యార్థులకు న్యాయం చేయాలి. పీడిఎస్ఓ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈరోజు ఏం జరుగుతుందంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే డిగ్రీ విద్యార్థులు ఎవరైతే 6th సెమ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చి నెలల నుంచే కూడా విద్యార్థులు బయటికి తరమడం జరుగుతుంది. అది ఎలాంటి ఒక జీవో కానీ లేదంటే ప్రభుత్వం నుంచి ఒక ఏది కూడా ఒక కాగితం లేకుండా మొత్తం లేకుండా చేసేసి కేవలం మీరు వెళ్ళిపోండి అని చెప్పి బలవంతంగా స్టూడెంట్స్ పంపించేస్తున్నారు. గర్ల్స్ హాస్టల్లో అయితే మరీ దారుణంగా ఒక్క విద్యార్థిని కూడా గర్ల్స్ హాస్టల్లో ఉండకుండా వాళ్ళ ఇంటర్న్షిప్లు చేయడానికి అవసరం లేదు. అవసరమైతే మీరు ఇంటి దగ్గర నుంచి తిరగండి, మీ సొంత డబ్బులు తిరగండి, జిల్లాలు దాటైన సరే మీ ఇంటర్న్షిప్ చేసుకోండి తప్ప మిమ్మల్ని మేము హాస్టల్లో ఉంచామని చెప్పి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన దగ్గర నుంచి ఒకటే పాట పాడుకుంటూ విద్యార్థుల్ని బలవంతంగా మెల్ల పట్టుకొని గెంటేసే విధంగా ఇక్కడున్న విశాఖపట్నంలో ఉన్న రూరల్ అర్బన్ వార్డింగ్స్ అందరూ కూడా కుమ్మక్కయ్యి అధికారులందరూ
రంజాన్ పండుగ సందర్భంగా జీవీఎంసీ 55వ వార్డు విశ్వతేజ స్కూల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశామన్నారు. ప్రతి స్కూల్లో ఆదర్శంగా తీసుకుని ప్రతి పండుగను పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించి నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు రఫీ, ఇషాక్ తదితరులు పాల్గొన్నారు. बड़े होने तक बड़े बड़े ओहदों में अच्छे तरीके से हिंदुस्तान में कमा कर नाम कमा कर या अल्लाह की बुलंदी तक लेके जाए, ऐसा तरक्की अता फरमा। तमाम स्कूल के स्टाफ के हक में कबूल मकबूल अता फरमा। मेरे मौला जनाब भास्कर राव साहब और जितने भी स्टाफ वाले हैं मुक़द्दस में कबूल मकबूल अता फरमा। हर साल रमजान का इफ्तारी इसी तरीके से हम सबको कराने की तौफीक अता फरमा। रब्बिल इज्जत अम्मा यसिफून व सलाम अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। नारे तकबीर, नारे रिसालत, विश्वतेजा स्कूल जिंदाबाद, विश्वतेजा स्कूल जिंदाबाद। चांद रहेगा, जनाब भास्कर राव साहब का नाम रहेगा। మా స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఉన్నాం. అప్పటి నుంచి కూడా మేము అన్ని మతాలు ఒకటే అని పేరెంట్స్లో చెప్పడం, పిల్లల్లో అవి చెప్పించడం, ప్రతి ఫంక్షన్ ఎవరు ఫంక్షన్ వాళ్ళకి సెలబ్రేట్ చేస్తూ ప్రతి ఫంక్షన్ ఎలా ఉంటుందని మా పిల్లల్లో చైతన్యం తెలిపిస్తూ వాళ్ళు అవేర్నెస్ తెలిపిస్తూ ఈ రంజాన్ పండుగ అనేది మేము సెలబ్రేట్ చేయడం ఈరోజు జరిగింది. చాలా పవిత్రమైన రోజు రంజాన్ పండుగ. లాస్ట్ ఫ్రైడే అనేది చాలా పవిత్రమైన రోజు ఈరోజు ఈ దినం. ఈరోజు మా ఆహ్వానం మన్నించి మా పేరెంట్స్ కానీ గురువులు కానీ అందరూ మా ఆహ్వానం మన్నించి ఇక్కడ రావడం జరిగింది. ఈ ఇఫ్తార్ అనే ఫంక్షన్ అనేది గ్రాండ్గా ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరిగింది. మా టీచర్లు అందరూ కోఆపరేషన్తో మేము సెలబ్రేషన్ చేసాం. అలాగే ప్రతి ఒక్క ఫంక్షన్ కూడా మేము మా స్కూల్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అలాగే ప్రతి ఇయర్ కూడా మేము ఇటువంటి ఫంక్షన్లు సెలబ్రేట్ చేస్తామని మత పెద్దలకు కూడా నా అభినందనలు. మతం కుల మతం కాకుండా అవన్నీ భేదాలు ఏం చూడకుండా మానవత్వం ఫస్ట్ మానవత్వాన్ని ఎదుట పెట్టి ఈయన ఇఫ్తార్ పార్టీ పెట్టారు. అది చాలా సంతోషమైన విషయం. ఈయన ఇఫ్తార్ పార్టీ కాదు, ఏదైనా మన క్రిస్మస్ అయినా సరే, సంక్రాంతి అయినా సరే, ఈ రంజాన్ ఏదైనా సరే ఈయన మనందరితో కలిసి చేస్తారు. ఈయన ఈ మానవత్వం అనేది మన దేశంలో, మన భారతదేశంలో పుట్టుకుంచి వచ్చిన కాడి నుంచి అది ఇలాగే ఈయన ఇలాంటి మనుషులు మనకి ఎగ్జాంపుల్. మానవత్వం అనేది చదువు అందరూ నేర్పిస్తారు. చదువులోని మానవత్వం ఉండాలా, అప్పుడు ఆ చదువు పనికొస్తుంది. అలాగే ఈ విశ్వతేజ స్కూల్తో మేము మా పిల్లలు చాలా నేర్చుకున్నారు. ఇప్పుడు కన్ఫామ్గా ఈ మానవత్వాన్ని చూసి చదువు కోసం కాదు, మానవత్వం కోసం ఈ విశ్వతేజ స్కూల్లో చాలా పిల్లలు అడ్మిషన్ తీసుకుంటారు, అది నేను భావిస్తున్నాను. వాజన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బోటు కాలిన ఘటనలో బాధితులను పరామర్శించిన వైసీపీ, టీడీపీ నాయకులు. అధైర్యపడద్దు, అండగా ఉంటామని భరోసానిచ్చిన ఎమ్మెల్యే వాస్పల్లి, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. విద్యావంతుల్ని తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించామన్న జయభారత్ అధ్యక్షులు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై కట్టుబడి ఉంటామన్న లక్ష్మీనారాయణ. సామాజిక బాధ్యతలో భాగంగా జాబ్ మేళా నిర్వహించిన విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్. 40 కంపెనీల భాగస్వామ్యంతో 3000 మందికి ఉపాధి కల్పించామన్న నిర్వాహకులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.